ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్రెష్ వాటర్లో ఉండే ష్రింప్ అనమాట. అదే రొయ్య, మంచినీటిలో బతికే రొయ్య. సో ఇది ఇంత సైజు ఉంటే దీని పిల్లలు ఎంత సైజు ఉంటారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? హే అందరికీ నమస్కారం. నా దగ్గర ఉన్న షిప్స్ అయితే ఎగ్లోడెడ్గా ఉన్నాయని తెలుసు, కానీ ఇంత ఫాస్ట్గా పిల్లలు పెడతాయని నేనైతే అనుకోలేదు. సో చూసారా, నేను మార్నింగ్ ట్యాంక్లోకి అలా ఫుడ్ వేసి చూస్తుంటే నాకేవో చిన్న చిన్న క్రీచర్స్ కదులుతున్నట్టు కనిపించాయి. సో ఏంట్రా అవి అని బాగా దగ్గరగా చూస్తే అవి వచ్చేసి ష్రింప్ పిల్లలు. చూడండి అది ఎంత సైజు ఉన్నాయో ఒక్కోటి. మన దగ్గర ఉన్న పెద్ద స్ట్రిమ్స్తో కంపేర్ చేసుకుంటే అది అసలు కనే కనిపించట్లేదు. అది కూడా చాలా కష్టపడితే కనిపిస్తుంది అనమాట. చూడండి వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు. బట్ ఏంటంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఈ స్ట్రిమ్స్ మన ఫిల్టర్లోకి వెళ్ళి ఉండిపోతాయి అన్నమాట. సో దానికైతే మనం ఏదో సొల్యూషన్ ఆలోచించాలి. సో ప్రస్తుతానికైతే నేనేం అనుకోలేదు. సో తర్వాత చూద్దాం. నేను వీటికి ఫీడ్ చేసేదైతే మన క్రేఫిష్ ఇచ్చే ఫుడ్డే. సో ఇదైతే నేను మిస్టర్ అక్వాటిక్ వైజాగ్ నుంచి తెచ్చుకున్నా. ఆ ఫుడ్ని నా ఫిషెస్, ష్రింప్, క్రేఫిష్ అన్నీ చాలా ఇష్టపడి తింటాయన్నమాట. సో అక్కడైతే నేను ముందు తీసుకున్నా కదా, మా సిస్టర్ తీసుకుందని చెప్పిన క్రేఫిష్ అవి అక్కడే తీసుకుందనమాట. సరే అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.